హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ VLSI అనమాట. సో చాలామంది ఈసీ తీసుకున్న వాళ్ళకి కావచ్చు, ట్రిపుల్ తీసుకున్న వాళ్ళకి కావచ్చు, VLSI సైడ్ వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఈ మధ్య కాలంలో. అండ్ అంతేకాకుండా మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని మెజర్స్ కూడా వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెమీకండక్టర్ ఇండస్ట్రీని బూమ్ చేయాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ చాలా ఎక్కువ అనుకుంటుంది. ఈవెన్ టాటాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే ఖచ్చితంగా VLSIకి కమింగ్ 5 years చాలా వరకు బూమ్ అయితే ఉంటుంది. అది మనకి న్యూస్ చూస్తే ఎక్కడ చూస్తే అర్థమవుతుంది. ఆబ్వియస్గా బూమ్ వచ్చినప్పుడు జాబ్స్ కూడా పెరుగుతాయి. కాకపోతే స్టూడెంట్స్ ఇమీడియట్గా జాబ్ రావాలి VLSIలో అనుకునే వాళ్ళకి ఇప్పుడు అంత ఈజీగా అయితే రాదు. అది కూడా Tier 2, Tier 3 సిటీస్లో వాళ్ళకి, అంతేకాకుండా Tier 1, Tier 2 కాలేజ్లో వాళ్ళకి కూడా అంత ఓపెనింగ్స్ అయితే ఉండవు. ఎందుకు అంటే ఇండియాలో ఎక్కువ చిప్ మేకింగ్, చిప్ ఫ్యాబ్రికేషన్ చేసే కంపెనీస్ మనకి క్వాల్కమ్, ADP ఇలాంటి కంపెనీస్ అయితే ఉంటాయి అనమాట. కాకపోతే వీళ్ళు ఎక్కువ శాతం మందిని ఫ్రెషర్స్ని IITs, NITs నుంచే తీసుకుంటారు. అది కూడా ఫస్ట్ ఇంటర్న్షిప్ ద్వారా తీసుకొని దాన్ని ఫుల్ టైం కింద కన్వర్ట్ చేస్తారు. ఈవెన్ మా ఫ్రెండ్ కూడా ఒక తను ఉన్నాడు. సో తను కూడా అంతే, మేము చదివింది కూడా Tier 2 కాలేజ్లోనే. కానీ ఆ Tier 2 కాలేజ్లో చదివిన తర్వాత హీ వెంట్ ఇంటూ TCSలోకి వెళ్ళిన తర్వాత తనకి ఎప్పుడు కూడా ప్యాషన్ VLSI సైడ్ వెళ్ళాలని ఉందన్నమాట, చిప్ మేకింగ్ వైపు. సో అందుకని తను జస్ట్ గివ్ అప్ ఇచ్చేసి హీ కాన్ఫిడెంట్ గేట్ విత్ ఎ వెరీ గుడ్ ర్యాంక్. ఎలాంటి ర్యాంక్ అంటే తనకి BHUలో వచ్చింది, బనారస్ హిందూ యూనివర్సిటీలో వచ్చింది. సో ఇట్ వాజ్ ఎ గుడ్ ర్యాంక్, గుడ్ కాలేజ్. సో అతనికి ఏంటి అంటే క్వాల్కమ్ వాళ్ళు తీసుకున్నారు. సంథింగ్ హిస్ ప్యాకేజ్ వాస్ ఇంటర్న్షిప్ అప్పుడే 20 lakhs నుంచి ఉందన్నమాట. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనకి మెయిన్గా Tier 2 సిటీస్, Tier 3 సిటీస్లో ఉన్న స్టూడెంట్స్కి మెయిన్గా ఏం చేయొచ్చు అంటే, ఎప్పుడైతే కూడా Tier 2, Tier 3 సిటీస్ వాళ్ళని ఇమీడియట్గా ఈ కంపెనీస్ అయితే హైర్ చేసుకోరు. క్వాల్కమ్, ADP లాంటి కంపెనీస్ హైర్ చేసుకోవు. చిన్న కంపెనీస్ కూడా అంత ఎక్కువ చూస్ చేసుకోవు. ఎందుకు అంటే మనకి బీటెక్లో ఉన్న VLSI ఏదైతే ఉందో ఈసీలోనే అది పూర్తిగా ప్రాక్టికల్గా అయితే చెప్పారనమాట. దానికి ఇంకా కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ అయితే చాలా వచ్చేసాయి. అవన్నీ ఏంటంటే మనకి మాస్టర్స్లో నేర్పించేది మనకు ఉపయోగపడుతుంది. అందుకనే ఈ క్వాల్కమ్, ADP లాంటి కంపెనీస్ కావచ్చు, కొన్ని మంచి VLSI కంపెనీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఎంటెక్ మంచి వాళ్ళు ఏదో చేసిన వాళ్ళని హైర్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఎక్స్పోజర్ ఉంటుంది, అంతేకాకుండా అక్కడ ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. అలాంటి కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర వర్క్ ఉంటుందని వాళ్ళైతే ఫీల్ అవుతారు అనమాట. కాబట్టి నేను ఎవరైతే VLSIలో జాబ్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఎందుకంటే చాలా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీకు నిజంగా VLSI డొమైన్లో వెళ్ళాలి అనుకుంటే, మీరు చిన్న కాలేజ్లో చేసి ఉంటే దెన్ మీరు ఖచ్చితంగా గేట్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. గేట్ అది కూడా మంచి కాలేజ్లో కొట్టడానికి ట్రై చేయండి. అక్కడికి క్వాల్కమ్ ఇలాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్కి వచ్చి తీసుకునే లాంటి కాలేజ్కి ట్రై చేయండి. సో అలాంటి కాలేజ్ ఏంటి అంటే NITs అండ్ IITs అనమాట. సో ఆబ్వియస్గా మీకు ఒకటి అంటే ఇంట్రెస్ట్ కాబట్టి దానికోసం మీరు అచీవ్ చేయాలనుకుంటే యూ నీడ్ టు పాస్ దీస్ హర్డిల్స్ ఖచ్చితంగా. కాబట్టి దిస్ ఈస్ అ సజెషన్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఫర్ దోస్ హూ వాంట్ టు గో ఫర్ VLSI. అండ్ ఇంకోటి, మరి ఎందుకు పోయా మాకు ఇవ్వరు ఫ్రెషర్స్కి VLSIలో? మరి ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ ఇవ్వతో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎట్లా గెయిన్ చేసుకుంటారు? Tier 2, Tier 3 సిటీస్ వాళ్ళకి కావాలి కదా అనుకుంటే VLSI ఇస్ అ డొమైన్ వేర్ దేర్ ఇస్ వాస్ట్ ఓపెనింగ్స్. కాకపోతే దానికి ఎక్స్పీరియన్స్ అనేది కూడా మ్యాటర్స్. ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్. అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, వాళ్ళు చేయగల క్యాపబిలిటీ వాళ్ళకు ఉండాలన్నమాట. సో అందుకని మనం చూసుకుంటే ఒక TCS, Infosys లాంటి కంపెనీస్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో ఒక ప్రాజెక్ట్కి ఒక 30 మంది పనిచేస్తుంటే, అంతే పెద్ద ప్రాజెక్ట్కి ఒక క్వాల్కమ్, ADP లాంటి కంపెనీస్లో 5 నుంచి 6 మంది వర్క్ చేస్తుంటారు. ఏంటి, వాళ్ళకి ఎంప్లాయీస్ తీసుకోవడం ఇష్టం లేదంటే కాదు, వాళ్ళకి క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ కావాలి. నాట్ జస్ట్ దోస్ హూ ఆర్ మెంట్ టు వర్క్, ఏదో పని చేయాలని కాదు. దే షుడ్ లీడ్ ద టీమ్స్, దే షుడ్ నో మోర్ అబౌట్ VLSI అనమాట. అలాంటి వాళ్ళని మాత్రం వాళ్ళు హైర్ చేసుకుంటారు. సో ఎవరైనా కూడా ఒక సజెషన్ కావాలి, నాకు VLSIలో జాబ్ చేయాలి, ఏం చేయాలి అని అనుకుంటే దిస్ వీడియో ఇస్ అ సొల్యూషన్ ఫర్ దట్. సో మీకు ఇది ఓకే అనిపిస్తే డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ who are interested in building career in VLSI. అండ్ అంతేకాకుండా డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫాలో Kishta Talks for more videos like this.